హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైన శ్రమలందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలు నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలు నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాట్లాడినాం కొద్దిసేపు పెద్దగా. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆయన ఒక సమాజ మందిరంలో మాటలు చెప్పి వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చాడంట. అధికారి వచ్చి ఆయనకి మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. ఆయన నిరీక్షణ ఉందన్నమాట. ఆ అధికారికి యేసయ్య ప్రార్థన చేసి ముట్టితే చనిపోయిన ఆవిడ బతికిద్దని ఆయనకి విశ్వాసం ఉంది, అధికారి అయినా కానీ. ఇప్పుడు అధికారి కాదు, కూతున్న వాళ్ళని ఇప్పుడు ఆస్తి అన్నీ ఉన్నాయి అనుకో, యేసు ప్రభు అనుకో అంటే అంటారా, నాకెందుకు యేసు ప్రభు నాకెందుకు, నాకేమన్నా కరివా, నాకు అన్నీ ఉన్నాయి, నాకు తింటాక ఉంటాక అన్నీ ఉన్నాయి, నాకు దేవుళ్ళు ఉన్నారు, నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, నాకు పరపతి ఉంది పలుకుబడి ఉంది అంటారు. పరపతి పలుకుబడి నిన్ను నీకు పరలోకం తీసుకెళ్తావు. ఎంత అండున్నా, ఎంత పరపతి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా నరకానికి పాత్ర అవుతావు నువ్వు. యేసుని నమ్ముకోకపోతే నువ్వు నరకానికే. యేసుని నమ్ముకుంటే యేసు ఏంటంటే సిలువలో మన కొరకు రక్తాన్ని సిందించాడు. మనం ఎలా ఆయన చెల్లించాడనమాట, చెల్లించాడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకుని ఆరాధన చేయాలన్నమాట. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలి కదా. జీవిస్తామంటే ఇప్పుడు మనిషి అయి పుట్టినాక నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అబద్ధ జీవితంలో ఎన్నాళ్ళు జీవిస్తాం. ఇప్పుడు అది ఒక్కొక్కరు ఏంటంటే కపటంగా మాట్లాడతారు. కపట మాటలు ఉండకూడదు. కపట మాటలు మాట్లాడితే నాలుగు తెగొస్తాడు దేవుడు.
నీకు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు అన్నట్టు అన్ను దేవుడు లేకుండా తెలియబడుతుంది. నీ మాట అబద్ధం చెప్పేస్తున్నాం కదా, ఇప్పుడు గడిచిపోతుంది కదా అనుకుంటాం. అబద్ధం చెబితే అక్కడ నీకు తీర్పు ఉంది. అబద్ధం చెప్పకూడదు, నువ్వు ఉన్నది చెప్పాలి, నిజం మాట్లాడాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంటున్నాడు దేవుడు. అట్లా ఉండాలి, అట్లా ఉండాలి. జీవితం మనకు ఉండాలి. దేవుడు ఒకరి మీద ఆధారపడి, ఇప్పుడు యజమానుడు ఉన్నాడు, దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఎవరి మీద ఆధారపడతాడు? యజమాని మీద ఆధారపడతాడు. అట్లాగే ఆ యజమానుడు ఒక దేవుడి మీద మనం అలా ఆధారపడాలి. యేసయ్య సమస్తం సృష్టికర్త, ఆయనే గొప్ప దేవుడు. ఆయన మీద ఆధారపడ్డామనుకో మనకి ఇది. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మన తండ్రి మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు తండ్రి మాటిని తండ్రితో ఉంటున్నాం అనుకో, అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనకేం పర్లేక మనమేమి ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఏ పని చేయాలని మనకి ఇదిలో ఉండదు, ఎందుకంటే మన తండ్రి ఉన్నాడు కాబట్టి. అట్లాగే యేసయ్య మన తండ్రి. ఆ తండ్రిని మన సొంత రక్షగా చేసుకున్నామనుకో, నీ ప్రతి పని సఫలం చేస్తాడు. నీకున్న సమస్యలు ఏంటో అన్నీ సమస్యలు, విరుకులు, ఇబ్బందులు అన్నీ తోడుగా ఉండి నీ సమస్యల నుంచి విడిపిస్తాడనమాట. అలాంటి గొప్ప దేవుడు యేసయ్య. ఇక్కడ అధికారే వస్తున్నాడు చూడు, అధికారి. మళ్ళీ అధికారి, సమాజ మందిరపు అధికారి అంట. అధికారి అయ్యుండి దేవుడి దగ్గర, యేసయ్య దగ్గర వచ్చాడు. యేసయ్య దగ్గర వచ్చి, నా కుమార్తె ఇప్పుడే సరిపోయింది, అయినా కానీ నీ వచ్చి ఆవిడ మీద చేతులు ఉంచితే ఆవిడ బతికిద్దని నాకుంది, నమ్మకం ఉంది అంటున్నాడు. ఆయనకు విశ్వాసం ఉంది. యేసయ్య ఇచ్చి చేతులు ఉంచి ప్రార్థన చేస్తే ఆవిడ బతికిద్ది బిడ్డ అని ఆయన నమ్ముతున్నాడు. అంత అధికారే యేసయ్య దగ్గర వస్తే లేని మనం ఎందుకు పనికిరాలి? మనం దేవుని నమ్ముకుంటాక ఏమైంది? కూతుండేటప్పటికి ఆగం, మనం కూతుండేటప్పటికి ఆగం. అందుకే అంటారు, ఏంటో అంటారు చూడు, అన్ని ఉన్న ఇస్త్రాకు అంట అణిగిమణిగా ఉంటుందంట, ఏమి లేని ఇస్త్రాకు ఎగిరేగి పడుతుందంట. అట్లాగే ఎగిరేగి పడతాం మనం. అట్లాంటి జీవితం ఉంటే మనం నరకానికే వెళ్తాం. ఇక దేవుణ్ణి చూడడం, దేవుణ్ణి ఇక్కడే చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ధనవంతుడు ఉన్నాడు, బేదలాజరు ఉన్నాడు, ఇద్దరు జీవిస్తారన్నమాట. ఈ బేదలాజరు ధనవంతుడు ఇంటికాడు ఉండి, ఆ ధనవంతుడు తిన్న బల కింద రొట్టె ముక్కలు పడితే అట్లా తిని తృప్తిపడుతున్నాడంట. ఈ బేదలాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. వీళ్ళిద్దరు చనిపోయి, బేదలాజరు చనిపోతే ఎవరు తీసుకెళ్ళారు? వచ్చి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారంట. దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. ఈ ధనవంతుడు చనిపోతే ఏదో ఉన్నాడు కదా, ఈయన కాడ రంగరంగ వైభవంగా తీసుకెళ్ళి ఆడ సమాధి చేశారు. చేస్తే ఆ బేదలాజరు అంటే అక్కడ అబ్రహం రొమ్ముని అనుకున్నాడంట పరలోకంలో. ఈ ధనవంతుడు అగ్నిగుండంలో యాతన పడుతున్నాడంట. యాతన పడతా అక్కడ అంటాడు, పైకి చూశాడంట. పైకి చూస్తే అబ్రహం కాపాడాడంట. అబ్రహం రొమ్ముని అనుకున్నాడు బేదలాజరు. అనుకుంటే అతను ఎవరో మా ఇంటికాడ ఉన్న అతను లేకున్నాడు, లాజరులాగా ఉన్నాడు అని చెప్పి, తండ్రి అయిన అబ్రహమ్మ అన్నాడు, నీ రొమ్ముని ఆనుకున్న లాజరుని సిటికి నీళ్ళు ముంచి నా నోట్లోకి నీళ్ళు చుక్కేతాకి పంపించి నా దగ్గర అంటున్నాడు. అంత యాతన పడుతున్నాను నేను అన్నాడు. అబ్రహం అన్నాడు,
ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు వస్తా, ఇక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి వస్తా వీల్లేదు అన్నాడు. అవన్నీ అక్కడే చూసుకోవాలి భూలోకంలో అని చెప్పాడు. నువ్వేమో అక్కడ జడ్జాగా బతికావు, లా దేవుడి స్తోత్రం. ఇతనేమో బాధలు అనుభవిస్తూ బతికాడు, ఇక్కడేమో ఈయన సుఖం పొందుతున్నాడు, నువ్వేమో ఆ నరకంలో యాత్ర పడుతున్నావు అని అన్నాడంట. అంటే అప్పుడు అన్నాడు ఆ ధనవంతుడు ఒక మంచి మాట అన్నాడు. పాప ధనవంతుడు అట్లా ఎలా జీవించా కానీ మంచి మాట అన్నాడు ఒక మాట. నాకు ఇంకా 7 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఈ యాత్రలోకి రాకుండా ఉంటాకి, వాళ్ళకి రక్షణ పొందుతాకి, వాళ్ళకి మీ మాటలు వేసే మాటలు దేవుని మాటలు చెబుతాకి ఆ లాజరును పంపించమంటున్నాడు. లాజరును పంపించమంటే అబ్రహాం అన్నాడు, ఈ లాజరు వెళ్తే నమ్మరు, మృతుల్లో నుంచి వెళ్ళి చెప్పక్కర్లేదు, వెళ్తే నమ్ముతారంటే అక్కడ ఉన్నారు మోసే భక్తులు లాంటి ఉన్నారు, దైవజనులు ఉన్నారు, వాళ్ళ మాటలు నమ్మి రక్షణ పొందితే చాలు. మంచి అయినా చెడైనా అక్కడే మీరు నిర్ణయించుకోవాలి. మీరు బాధలు పడతా బతికిరనుకో, శ్రమలు అనుభవిస్తూ బతికారనుకో ఇక్కడగా సుఖం పొందుతారు. అక్కడ చక్క లద్రీగా బతికారనుకో ఇక్కడే యాతన పడతారు అని చెప్పాడంట. అదైనా అక్కడే చూసుకోవాలి. ఏదైనా నీకు మంచి చెడు అక్కడే దేవుని నమ్ముకుంటే అక్కడ నీకు నమ్ముకుంటే నీకు పరలోకం ఉంటుంది, లేకపోతే ఇలా యాతన పడాలి అని చెప్పాడంట. అట్లాగే మన మంచిదేదో చెడేదో దేవుడు మన ముందే పెట్టాడు. మనమే మంచి చెడేదో నిర్ణయించుకుని అట్లా నడవాలి. సుఖం అనుభవించేమనుకో నష్టపోతాం. శ్రమలైనా కానీ మనం మంచి జీవితం జీవించామనుకో యథార్థ జీవితం దేవుని అనుసరించుకొని మనం అక్కడ సుఖం పొందుతాం, పరలోకం పొందుకుంటాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి జీవితం మనం జీవించాలి. అంతేగాని మనం ఉందే నాకు అది ఉంది ఇది ఉంది అన్నీ ఉన్నాయి అంటే నీకు అన్నీ ఉంటాయి, అన్నీ లేవని అంటలా, అన్నీ ఉంటాయి, నువ్వు బాగానే బతుకుతావు. కాకపోతే అక్కడ ఉంది నీకు తీర్పు ఉంది. ఆ తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకోవాలి. తీసుకుంటే నీకు అప్పుడు తీర్పులోకి వెళ్ళవు. నువ్వు క్రీస్తుని అందున్న వాళ్ళకి ఏ శిక్ష విధి లేదంట అని లేఖనం చెబుతుంది. క్రీస్తుని అందున్న వాళ్ళకి ఏ శిక్ష విధి లేదంట. అలాగే యేసయ్య అంటే పరలోకం నుంచి వచ్చాడు ఆయన మన కొరకు, మానవుల కొరకు వచ్చి రక్తాన్ని సిందించారన్నమాట. రక్తాన్ని సిందించి మనల్ని రక్షించాడు. రక్షిస్తే ఆ ఇలుగు మనం తెలుసుకోకుండా యేసయ్య అంటే ఏంటి, ఒక పరాయి దేవుడని, ఒక అమెరికా దేవుడని, ఒక తెల్లవాళ్ళ దేవుడని, ఆ దేవుడని ఈ దేవుడని అనుకుంటున్నాం. మనం అంటున్నాం. నోట్లో నాలుగు ఎటు మడితే అట్లా తిరుగుద్ది మాటే కదా. ఆ దేవుడు ఆ దేవుడు వీళ్ళ దేవుడు కాదు. ఆ దేవుడు మన దేవుడు. అసలు అందరికీ యేసయ్య దేవుడు. ఆయన అందున్న వాళ్ళకి ఏ శిక్ష లేదు. క్రీస్తు అందున్న వాళ్ళకి ఏ శిక్ష లేదు, ఇది లేదు మాట. ఆయన అందుడిని మనం ఆశీర్వాదం పొందుకోవాలి. అంతేగాని మనం ఆయనందుండి ఆయనందు భయభక్తులు కలిగి జీవిస్తూ మనం శ్రమలని ఎదుర్కొని జీవించామనుకో అప్పుడు మనకి పరలోకం దక్కుద్ది. అలాంటి జీవితం మనం జీవించాలి. అంతేగాని సుఖం కావాలనుకున్నామనుకో, సుఖం కావాలనుకుంటే మనం నష్టపోతాం అన్నమాట. ఇక్కడ సుఖం వస్తుంది కదా, సుఖంగా జీవితం కదా అనుకుంటాం, అది మనకు నష్టమే.
అట్లాంటి జీవితం మనం జీవించకుండా శ్రమలైన ఎదుర్కొని మంచి యథార్థమైన జీవితం జీవిస్తూ పరలోకాన్ని సంపాదించుకుందాం. దేవుడి బాటలు దీవించుగాక. ఆమేన్.